సినిమా పరిశ్రమలో అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా వరుస్తుందో ఎవ్వరికీ తెలియదు. ఒకరి కోసం అనుకున్న క్యారెక్టర్స్లో మరొకరు నటించి ఆ పాత్రతోనే పేరు తెచ్చుకున్నవారు ఎందరో ఉన్నారు. అలాంటి వారిలో సత్యం రాజేష్ కూడా ఒకరు. విలన్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చిన రాజేష్ అవకాశాల కోసం 2-3 ఏళ్ల పాటు స్టూడియోల చుట్టూ తిరిగారు. సార్, విలన్గా చేస్తా, అవకాశమివ్వండి అంటే నువ్వా విలన్దానా అంటూ పెదవి విరిచేవారు. ఈ క్రమంలో సరైన తిండి లేక బరువు తగ్గిపోవడంతో ముఖం కూడా పీక్కుపోయి సన్నగా చిన్నపిల్లాడిలా కనిపించడంతో విలన్ పాత్రలు అడిగితే నవ్వుకునేవారట. పట్టు వదలకున్న ఆడిషన్స్ వెళ్లిన రాజేష్కు తొలుత హీరో ఫ్రెండ్స్ గ్రూపులో ఒకరిగా క్యారెక్టర్లు రావడం స్టార్ట్ అయ్యాయి. అలా వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని గుర్తింపు తెచ్చుకునే సమయంలోనే సుమంత్ హీరోగా వచ్చిన సత్యం మూవీ రాజేష్ కెరీర్ను మలుపు తిప్పింది. అందులో సుమంత్ స్నేహితుడి క్యారెక్టర్ కోసం తొలుత ఆలీనే అనుకున్నారు. అప్పటికే సినిమా షెడ్యూల్ స్టార్ట్ అవడంతో ఆలీ కూడా షూటింగ్లో పాల్గొనాల్సి ఉంది. అయితే అదే సమయంలో ఆలీ దుబాయ్ వెళ్లారు. ఇండియాకు తిరిగి వచ్చే సమయంలో అక్కడ విమానం క్యాన్సిల్ అవడంతో 2 రోజులు దుబాయ్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఈలోగా అనుకున్న షెడ్యూల్ ఆలస్యమవుతుండటంతో డైరెక్టర్ సూర్యకిరణ్ రాజేష్లో ఆ క్యారెక్టర్కు తీసుకోవాలనుకున్నారు. ఇదే విషయాన్ని నిర్మాత నాగార్జున దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన ఒప్పుకోలేదు. ఆలీ వచ్చే వరకు వేచి చూద్దాం అని అన్నారు. దీంతో సూర్యకిరణ్ కలడి చేసుకుని రాజేష్ నటనతో పాటు నా కామెడీ టైమింగ్పై నాకు నమ్మకం ఉంది సార్, ఒక అవకాశం ఇచ్చి చూడండి అని అనడంతో ఎత్తికేలకు నాగార్జున ఒప్పుకున్నారు. అలా సత్యంలో సతీష్ క్యారెక్టర్కు రాజేష్ ఎంపికయ్యారు. తన నటన, కామెడీ టైమింగ్, పులిరాజా అంటూ ఆయన చేసే హంగామా ప్రేక్షకులను కడుకుబ్బా నవ్వించింది. ఆ తర్వాత రాజేష్కు కెరీర్లో వెనుదరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ఈ సినిమాతో రాజేష్ బాబు కాస్త సత్యం రాజేష్ అయ్యారు. ప్రస్తుతం కమెడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గానే కాకుండా వైవిధ్యమైన పాత్రలను రాజేష్ పోషిస్తున్నారు. క్షణం మూవీలో పోలీస్ ఆఫీసర్గా నటించి మెప్పించారు. ఇక మా ఊరి పొలిమేరతో అందరికీ థ్రిల్ పంచారు. ఇటీవల విడుదలైన మా ఊరి పొలిమేర సీక్వెల్లో కూడా తన నటనతో మరో మెత్తి ఎక్కారు. చేతబడులు చేసే కొమిరి పాత్రలో జీవించేశారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.